హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను సర్ప్రైజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం మేము. సాయనా కుమార్గా ఎక్కడికి వెళ్తున్నాం? గుడ్, ఎల్కేజీలో పడాను. ఇంటికి టైం నువ్వు తెలిసినావే దిల్కి చిలక. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆల్రెడీ ఇప్పుడు మీరు తమిళలో ఇంకా ముందున్న వీడియో క్లిప్స్లో అయితే చూసుంటారు. మా వదిన అయితే మేము సర్ప్రైజ్ చేసాము. చాలా భయపడింది పాపం. అంటే మేమైతే కనీసం కాల్ కూడా చేసి చెప్పలేదు వస్తున్నామని. అందుకే అలా రియాక్ట్ అయ్యింది. చూసేయండి వీడియో మొత్తం, చాలా కామెడీగా ఉంటుంది. ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మేమైతే ఫస్ట్ అయితే రవణకైతే కాల్ చేసి చెప్పాము, వదినకైతే చెప్పొద్దు సర్ప్రైజ్ ఇస్తున్నాము అని చెప్పేసి. సరే అనేసి ఉన్నాడు పాపం. రవణ కూడా వదినకైతే రివీల్ అయితే చేయలేదు. నేను డోర్ కొట్టేసరికి రవణ సైడ్కి వెళ్ళిండి, వదిన వచ్చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ చెప్పోదే అక్క. సో మొత్తానికైతే మేము వచ్చి వదిన్ని భయపెట్టేసాము పాపం బర్త్డే రోజే. ఇక మా హనీ పాప, మా చిన్ను, అదే చెప్తున్నాను నేను, మా చిన్నుని ఇక మా హస్బెండ్ అని చెప్పి పాపం వాడు ఒప్పుకుంటలేడు. అయినా సరే వాడైతే మా ఆయన అని మీకు ఇచ్చామండి. మీట్ మై ఆడబిడ్డ హనీ. హాయ్. మా ఆయన సిగ్గుపడి వెళ్ళిపోయాడు. Many happy returns of the day. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఇక్కడైతే మా వదిన అయితే కేక్ అయితే కట్ చేస్తుంది. హనీ పాప వచ్చి మా వదినకి ఏదో చెప్తుంది, వింటూ ఉన్నారు. ఈలోపు నేను మా అన్న వచ్చాము. మా వదిన అయితే నన్ను పిలుస్తుంది, రా వనజ, నేనైతే నీకు కేక్ తినిపిస్తారా, రా అని పిలుస్తుంది. సరే అని చెప్పేసి వెళ్ళాము. నేను కూడా వదిన కేక్ తినిపించాను, చాలా హ్యాపీ అనిపించింది. మీకైతే ఇక్కడ నేను ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ది బెస్ట్ కపుల్ అంటే వీళ్ళేనండి, మా రవి అన్న, మాలశ్రీ వదిన. వీళ్ళని చూసి మేము చాలా నేర్చుకున్నాము. అంటే ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని అనేసి. మాకైతే మా ఫ్యామిలీలో ది బెస్ట్ కపుల్ అయితే వీళ్ళే. నేనే కాదు, మా సిస్టర్స్కి అందరికీ మా అన్న వదిన అంటేనే చాలా ఇష్టము. మేమైతే మా వదిన బర్త్డేని మిస్ చేసుకోవాలని నేను అనుకోలేదు. అందుకే నైట్ అయితే 9:30కి నేను స్టార్ట్ అయ్యి అయితే వచ్చాము. మా అన్నప్పటికి అంటున్నాడు, ఈ టైంలో రావడం ఎందుకు, రిస్క్ కదా అనేసి. మా వదిన కోసం రిస్క్ అయినా ఓకే చేయాలనిపించింది, ఎందుకంటే బర్త్డే ఇయర్లీ వన్స్ వస్తుంది కదా అని చెప్పేసి. మా వదిన అది కూడా మా ఫేవరెట్ వదిన, తన బర్త్డే అయితే మేము ఎందుకు మిస్ చేస్తామని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఈలోపు మా అనిరుద్ధ్ ఇంకా మిన్ను అయితే వదినకైతే కేక్ తినిపిస్తున్నారు. నేను మా వదినకి ఇంకో గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను, అది కూడా మీరు చూడండి, చూపిస్తాను. అదేం లేదండి, నేనే చెప్పేస్తాను. ఒక చాక్లెట్ అయితే ఇచ్చాను. వదినైతే ఎమోషనల్ అయ్యింది, ఏమంటుందో మీరే వినండి.
ఈ లోపు అయితే మా కుమారి వచ్చి కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా అంతే అండి, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా వదిన బర్త్డే. ఇప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను, చూసేయండి. మా వదిన మేమందరం మాట్లాడుకునేవి. ఇక్కడ పిల్లల్ని అయితే పలకరిస్తున్నాను, హాయ్ చెప్పండి రా అంటే వాళ్ళు కూడా చూసి హాయ్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే షాక్ అయిపోయాను. అంటే వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మేము కూడా కానీ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మా ఆయన మేమైతే మా రవణ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. మా అన్నయ్య అయితే మా కోసం న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇంకా రుమాల్ రోటీ అయితే తీసుకొచ్చాడు. మేమే కాకుండా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మా రవణని ఇంకా వదిన్ని. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చిన్ను ఇంకా హనీ పాప ఉంటారు కాబట్టి వాళ్ళు చూడండి ఎంత మంచిగా పడుకున్నారు. ఈ డేస్ అయితే మళ్ళీ రావు. వాళ్ళు ఈ ఏజ్లోనే ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.